Hi everyone, praise Lord. I glorify God for this wonderful opportunity to share this video. ఈరోజు యేసయ్య నా సొంత రక్షకుడు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకము అనగా సమస్త మానవాళి అనక అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ప్రతి ఒక్క మానవుని గురించి అక్కడ ప్రస్తావించబడింది. లేఖనాల్లో ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అయితే మరి ముఖ్యంగా సొంత రక్షకుడు అనే మాటని ఎందుకు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనే దానికి కొద్దిగా వివరణ మనం ముందుకు వెళ్దాం. సొంత రక్షకుడు, పర్సనల్ సేవియర్ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి అంటే పర్సనల్కి ఆపోజిట్ గ్లోబల్ లేదా జనరల్ అనే మాటను మనం అర్థం చేసుకోవాలి. దానికి నేను ఒక ఉదాహరణతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయము అక్కడ అవసరం లేదు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడంటే ఏ వ్యక్తి కూడా ఈయనకి నేను ఓటేయలేదు, ఈయన అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి ఈయన నాకు ముఖ్యమంత్రి కాదు అని అనడానికి అర్హత లేదు. దాన్నే మనము గ్లోబల్ లేకపోతే అందరికీ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. రెండో విషయానికి వస్తే ఆ ముఖ్యమంత్రి గారు ఏదన్నా బెనిఫిట్ లేకపోతే ఏదన్నా పథకము ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఇవ్వాలి అనుకుంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు లేకపోతే ఏ వ్యక్తి యొక్క పేరు ఆయన మనసులో ఉండదు. మూడోదిగా చూస్తే ఏ వ్యక్తి గురించి స్పెసిఫిక్గా లేకపోతే ఆ వ్యక్తి కోసమే అన్నట్టుగా ఏ పథకము ఆమోదించబడదు. దీన్ని మనము అందరికీ గ్లోబల్ జనరల్ అన్నట్టుగా మనము చూడొచ్చు. అయితే యేసు ప్రభు వారి గురించి సొంత రక్షకుడు అని ప్రతి ఒక్క వ్యక్తి గురించి అది మాట్లాడడం జరిగింది. అదేంటో మనం అర్థం చేసుకుందాం. యేసు ప్రభు వారు ప్రతి మానవుని రక్షణ గురించి వచ్చారు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే హృదయంలో ఒప్పుకొని లేకపోతే హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళకే ఆ రక్షణ. అంటే యేసయ్య రక్షకుడుగా ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయము అక్కడ కావాలి. దాని అర్థం ఏంటంటే యేసయ్య సిలువలో మరణించినప్పుడు ఆయన సిలువకి ఎక్కేటప్పుడు ప్రతి వ్యక్తి ఒక్క పేరు లేకపోతే ఆ వ్యక్తి ఆయన మనసులో ఉన్నాడు. అందుకనే ఆ రక్షణ వచ్చేటప్పుడు యేసయ్య సిలువలో మరణించేటప్పుడు ఆయన మనసులో నేను ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడైతే రక్షకుడిగా అంగీకరిస్తున్నానో ఆయన అందరికీ అనే మాట ఎంత సత్యమో నాకు స్పెసిఫిక్గా లేకపోతే నా కోసమే ఆయన మరణించాడు, ఆ విమోచన నా కోసమే అన్నట్టుగా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక విషయానికి వెళ్తే ఆయన నాకు రక్షణ ఇచ్చేటప్పుడు నా సొంత రక్షకుడు ఎందుకు అయ్యాడంటే నా జీవితంలో ఏ సమస్య ఉందో ఆ ప్రతి దాన్ని ఆయన సిలువలో డీల్ చేశాడు. దాని అర్థం ఏంటంటే నాకు సొంత రక్షకుడు ఎందుకు అయ్యాడంటే నన్ను పరలోక రాజ్యము తీసుకువెళ్ళడంతో పాటు నాకు భూలోకంలో ఉన్న ప్రతి సమస్యకి ఆయన సమాధానం ఇస్తూ ఎక్కడ నేర్పించాలి, ఎక్కడ ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలాగా నాకు సక్సెస్ ఇవ్వాలి అనేది సిలువలో ఆయన డీల్ చేశాడు. అందుకనే యేసయ్య అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు. మరి ముఖ్యంగా లోతు ఏంటంటే ఆయన సొంత రక్షకుడు. ఎందుకంటే ఆయన సిలువ కార్యము చేస్తున్నప్పుడు ఆయన మనసులో నేనున్నాను. నా కోసము ఆయన ఆ సిలువ కార్యము చేశాడు. కాబట్టి ఫ్రెండ్స్, అందరికీ ఎవరో చెప్తున్నారు లోకంలో, నాకేమి ఆ పర్సనల్ కనెక్షన్ లేదు అని అనుకున్నట్టుగా ఎవరు ఉండొద్దు. సీఎం నా ఒక్కడికే సీఎం అని ఎవరు అనుకోరు కదా. ముఖ్యమంత్రి నా ఒక్కరికే అన్నట్టుగా అర్థం కాదు కదా. కానీ యేసు ప్రభు వారు నీ ఒక్కరి కోసము, నా కోసము, వ్యక్తిగతంగా నా కోసము, నీ కోసము. అందుకే నీకు ఆయన సొంత రక్షకుడు అయ్యాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Glory to God.